మార్చబడిన పాటలు మొదటి 3 చరణం ఆఖరి చరణం పాడదాం. మొదటి 3 చరణాలు ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసే. ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసే. ఆయన గణపరచి స్తుతించుడి. హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి. హల్లెలూయా పాడుడి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. ఆశ్చర్య మాటలు పలికే అనేకులకాశ్చర్యమాయే. ఆశ్చర్య మాటలు పలికే అనేకులకాశ్చర్యమాయే. ఆయన గణపరచి స్తుతించుడి. హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి. హల్లెలూయా పాడుడి. ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. ఆశ్చర్య జ్ఞానమునిచ్చు ఆలోచన శక్తియునిచ్చు. ఆశ్చర్య జ్ఞానమునిచ్చు ఆలోచన శక్తియునిచ్చు. ఆయన గణపరచి స్తుతించుడి. హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి. హల్లెలూయా పాడుడి. కార్యములను అందరూ చూడరండి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. ఆశ్చర్యకరుడు పిలిచే ఆలకించి రమ్ము వేగమే. ఆశ్చర్యకరుడు పిలిచే ఆలకించి రమ్ము వేగమే.
కార్యములను అనుభవించి అడుగు నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. పాడిన పాట సందర్భంగా దేవుని ఆశ్చర్య కార్యాలు మనము చూస్తూ వస్తున్నప్పుడు దేవుని ఆశ్చర్య కార్యాలు బట్టి మనం ఏం చెల్లించాలంటే ఆయనకు కృతజ్ఞత మనము చెల్లించాలి. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతాలను మనం అనుభవించే ప్రతి సందర్భంలో కూడా మనము దేవునికి పాట పాడాలి. నిజంగా అన్న సునీల్ అన్న ఆ చెల్లి మృదుల వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. ఒక్క వాక్యం చదువుకుందాం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 26వ వచనం. ఒకే మాట ఉంటుంది అక్కడ. పేజీ నెంబర్ 754. పేజీ నెంబర్ 754. యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 26వ వచనం. అందరం కలిపి చదువుదామా? అందరం కలిపి చదువుకుందామండి. చదువుదామండి. తీసారా? 754 పాత నిబంధనలో గట్టిగా చదువుదాం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. యోవేలు ప్రవక్తలలో చిన్న ప్రవక్తగా ఉంటున్నాడు. యోవేలు యొక్క కాలములో దేశం ఎంతో నష్టపడింది. చూడండి, మొదటి అధ్యాయంలో గొంగలి పురుగులు తినేసి దానివి మిడతలు తిన్నాయి. మిడతలు తినేసి విడిచిపెట్టింది. పసరు పురుగులు తిన్నాయి. పసరు పురుగులు తిని విడిచిపెట్టింది. చీడ పురుగులు తిన్నాయి. ఎంతో ఎంతో కష్టకాలములో ఉన్నారు దేవుని ప్రజలైన వారు. మొదటి అధ్యాయంలో వారి యొక్క కష్టస్థితిని చూస్తూ ఉన్నాము. 2వ అధ్యాయంలో వారి సమకూర్పును మనం చూస్తాం. యోవేలు పుస్తకంలో 2వ. అందుకే దేవుడు మనల్ని సిగ్గుపరచడు. ఒకే మాట, నా జనులను ఇక నేను ఎన్నటికీ సిగ్గునందరు. దేవుడు తన జనులను సిగ్గుపరచడు. ఒకవేళ అది 27 ఆఖరులు చదవండి. 27వ వచనం చదవండి. యోవేలు పుస్తకము 2వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు నేను ఇశ్రాయేలు మధ్య వాడును నేనే అనియు, నేనే మీ దేవుడని యెహోవానియు, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందు. దేవుడు మనల్ని సిగ్గుపరచడు అన్నవాళ్ళు. సునీల్ అన్నవారు ఆయన ఉద్యోగరీతిగా ఫస్ట్ శ్రీకాకుళం డిస్టిక్ నౌపాడులో ఉద్యోగం చేసి 2029 ఫిబ్రవరిలో వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యారు. వైజాగ్ 2009వ సంవత్సరం 2009వ సంవత్సరంలో నేను తప్పే చెప్పాను కానీ మీరు నవ్వారు, సంతోషం. అర్థమైందా? 2009వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ సమయంలో మన చర్చికి వచ్చేవారు కాదు. ఇక్కడ క్రొత్త రోజు చర్చికి వెళ్ళేవారు. వారు వెతుకుతూ వచ్చేవారట. హెబ్రోన్ ఫెలోషిప్ ఎక్కడ ఉంది, హెబ్రోన్ ఫెలోషిప్ ఎక్కడ ఉంది అనేసి వెతుకుతూ వచ్చినప్పుడు వారు దేవుడు 2011వ సంవత్సరంలో వారిని దేవుడు మన మందిరానికి నడిపించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎంతో నమ్మకముగా దేవుని మందిరంలో వారు వస్తూ వచ్చిన్నారు. వారు స్కూల్ వెనకాల గోపాలపట్నం స్కూల్ బ్యాక్ సైడు అద్దెకుండేవారు. తర్వాత 2013వ సంవత్సరంలో చెల్లి మృదులకు దేవుడు ఉద్యోగం ఇచ్చిన్నాడు. ఎక్కడంటే జమ్మలమడుగు బాంబులు గడప కదండి, బాంబులు గడప దగ్గర దేవుడు ఉద్యోగం ఇచ్చారు. బ్రదర్ ఒక దగ్గర, సిస్టర్ ఒక దగ్గర ఉన్న సందర్భంలో ప్రార్థిస్తూ వచ్చాం. తర్వాత సిస్టర్ ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ బ్రదర్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సిస్టర్ జమ్మలమడుగు నుండి ఇక్కడికి వచ్చింది, ఈయన ఇక్కడ అక్కడికి జంప్ అయ్యారు, జగదల్పూర్కి జంప్ అయిపోయారు. చూడండి, ప్రార్థన చేస్తూ వచ్చాం. చాలా సంఘంలో మీరు అందరూ ప్రార్థించినప్పుడు దేవుడు సంఘ ప్రార్థన, వారి వ్యక్తిగత ప్రార్థన ఆలకించి 2017వ సంవత్సరంలో అద్భుతంగా ఇద్దరు ఒక దగ్గర ఉంచాడు కదండి.
దేవుడు ఉంచాడు. మరలా ఈ పోన్లే బాగున్నారు అనుకునేసరికల్లా 2019 సంవత్సరంలో మళ్ళీ ఆయన ఎక్కడ వచ్చారో అక్కడికే దేవుడు తరిమాడు, అక్కడికే తీసుకెళ్ళాడు నవ్వుపాడ. ఇలాగా ఉన్నప్పుడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు 2022లో మళ్ళీ అక్కడ నుండి శ్రీకాకుళం నుండి మరి విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దేవుడు జోయల్ విషయంలో కూడా చెల్లెప్పుడు నాతో చెప్పాడు ఏంటంటే, అన్నాడు జ్ఞానం లేదన్నా అనేది, వాడికి జ్ఞానం లేదన్నా, వాడు 10th క్లాస్ పాస్ అవుతాడో లేడన్నా, వాడి గురించి ప్రార్థన చేయన్నా అన్నప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది చూడండి. 10th క్లాస్ మామూలు రిజల్ట్ వచ్చినప్పుడు అందరి పేర్లు కనబడి ఈయన పేర్లు కనబడలేదు, ఈయన పేరును అవినాష్ పేరు కనబడలేదు. ఎందుకంటే వీళ్ళు స్టేట్ బోర్డులో లేరు, సెంట్రల్ బోర్డులో ఉన్నారు. వీళ్ళకి దేవుడు ప్రార్థించిన రీతిగా 86% మార్క్స్తో బిడ్డను మీరు వాట్సాప్లో కూడా చూశారు కదండి. దేవుని స్తుతించారు, దేవుని మహింపరిచారు, దేవునికి ఎంతో వందనాలు. తర్వాత ఎన్నో బలహీనతలు బిడ్డకు వచ్చినప్పుడు అలాగే ఇంటర్మీడియట్ కూడా బిడ్డ ఏం చేశాడంటే 87% మార్క్స్తో పాస్ అయ్యి ఇప్పుడు ఒక అబ్బాయి కళ్ళ ముందు తిరిగిన అబ్బాయి ఇప్పుడు ఎలా ఏమైపోతున్నాడు, ఇంజనీర్ అయిపోతున్నాడు. దానికి కృతజ్ఞత ఇప్పుడు అర్థమై ఉంటుంది కదంతా. దానికి దేవుడి ఆశ్చర్యకార్యాలు మనము చూసినప్పుడు అది ఎంతో మేలుగా ఉంటుంది. అందుకే అంటాడు కదా, నేను నా జనులు ఇక ఎన్నటికి నేను సిగ్గుపరచను. మన దేవుడు మనల్ని సిగ్గుపరచడు. మన దేవుడు నువ్వు దేవుని నిజంగా వెంబడిస్తే దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. దేవుడు యొక్క దీవెన. అందుకే చూడండి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో జోయల్ ద్వారా దేవుని ప్రజలకు దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అక్కడక్కడ రెండేసి మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు, ఆయన కనికరము కలిగిన వాడు, కరుణ వాత్సల్యము గలవాడు, అత్యంత కృపగలవాడు. 2:13లో ఆయన మనల్ని సమకూర్చే దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని సమకూర్చేవాడు ఉన్నాడు. ఒకవేళ ఆయన చెయ్యకపోతే ఏమవుతాడు, వీరు దేవుడు ఏమైపోయాడండి అని ఇతరులు ప్రశ్నిస్తారట. 17వ వచనంలో 2:17లో వీరు దేవుడు ఏమైపోయాడండి, వీరేళ్ళు ప్రార్థన చేస్తున్నారే. కానీ దేవుడు ఎటువంటి వాగ్దానాలు దేవుని ప్రజలకు జోయల్ ద్వారా ఇచ్చాడో తెలుసండి. మొట్టమొదటి చూడండి 19వ ఆఖరిలో చూడండి 2:19 ఆఖరిలో నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపి నిష్ఫలమవుతుంది. నిర్జీవుగా ఉన్న దేవుని ప్రజల మధ్య దేవుడు ఏం చేస్తాడు, క్రొత్త ధాన్యమట, క్రొత్త ద్రాక్షారసమట, క్రొత్త తైలమట, క్రొత్త జీవితం ఇస్తాడు. నిజముగా దేవుని వెంబడిస్తే ఎన్నిసార్లు వీళ్ళకి అదే చెప్తూ ఉంటాం మేము, దేవుని దాసులు హెచ్చరించినప్పుడు మీరు లోబడగలిగినట్లయితే, మీరు విధేయత చూపించినట్లయితే మీ జీవితాలలో క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త ధాన్యం, క్రొత్త తైలంతో దేవుడు అభిషేకించేవాడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక వాగ్దానం దేవుడు చేస్తున్నాడు 21లో దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మనుషులు కాదు, దేవుడు చేస్తాడు. రాత్రి మా యొక్క కుటుంబ ఆరాధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మేము 12వ అధ్యాయం చదువుకుంటున్నప్పుడు 29 వచ్చేసరికల్లా నా చూపు ఆ 29 వచనం మనకి వెళ్ళిపోయింది. అక్కడ ఏంటంటే దైవ కృప అని పేరుంది. అప్పుడు నేను అడిగాను, అమ్మ నీకు ఈ పేరు ఎవరు పెట్టారు అని అడిగాను. నీకు ఈ పేరు పెట్టారంటే మా అమ్మ మొక్కుకుందండి, మగబిడ్డ పుడితే ఏంటండి కృపావరం అట, ఆడబిడ్డ పుడితే కృప అని పెడతా అంటే దైవజనుడు జేమ్స్ గారు అంటే పిలుపన్న అలెగ్జాండర్ వాళ్ళ తండ్రి గారు ఏం పెట్టారంటే దైవ కృప అని పేరు పెట్టారట. అర్థమైందా? ఒక్కోసారి ఎలా ఉండంటే ఇది ఎన్నిసార్లు ఉంది అని అడిగాను నేను. బైబిల్లో 2 సార్లు. ఒక్కోసారి భర్తలారా మీ భార్యల పేర్లు ఎక్కడున్నాయో కూడా ఎతకండి, లేకపోతే వాళ్ళు కోపపడతారు కదా, వాళ్ళు కోపపడతారు. దేవుని కృప బిడ్డల మీద ఉండాలి అంటే మనం ప్రార్థన చేయాలి. దేవుడు కరుణావాత్సల్యము గలవాడు, కృప కలిగిన వాడు, దీర్ఘశాంతుడు. క్రొత్త జీవితం, క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త తైలం, క్రొత్త ధాన్యం, క్రొత్త జీవితం దేవుడిస్తాడు. అంత మాత్రమే కాదు, గొప్ప కార్యాలు ఆయన
చేసేవాడిగా ఉంటాడు. గొప్ప కార్యాలు ఇంకేమిస్తున్నాడు? ఇంకొక ఆశీర్వాదం 23 ఆఖరిలో చూస్తాను చూడండి. తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించాను. తొలకరి వర్షము, కడవరి వర్షము రెండు, ప్రారంభము అంతములో మీ జీవితాలు ఫలించడానికి ఆయన వర్షం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన వర్షం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంత మాత్రం అయిపోయిందా? దేవుడు తన ప్రజలను సిగ్గుపరచునట. చూడండి 25 ఆఖరిలో చూస్తున్నాం చూడండి. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాడు. కోల్పోయినది అనేక సార్లు మనకుంటుంది. నా జీవితం ఏంటి అనుకోవచ్చు, కానీ మరలా అనే పదాన్ని పట్టుకోండి. మరలా ఇస్తాడు ఆయన. నీ జీవితాన్ని తినివేసిన, నీ జీవితంలో కోల్పోయినా, నీ జీవితంలో దుఃఖభరితమైన, నీ జీవితంలో పంట లేక, నీ జీవితంలో ఫలింపు లేక, నీ జీవితంలో ఏమిటిరా ఈ బ్రతుకు అన్నప్పుడు సమకూర్చువాడు మరలా. అంత మాత్రమే కాదు, ఏమన్నాడు చూడండి, ఆయన మనల్ని సిగ్గుపరచడు. ఆయన మనలను సిగ్గుపరచడు. జనులైన మనల్ని సిగ్గుపరచవచ్చు, కానీ మన ప్రభు మనలను సిగ్గుపరచడు. ఎంత ప్రోత్సహిస్తున్నాడో యోవేలు తన యొక్క బిడ్డలను. అయ్యా, మన దేవుడు మనల్ని సిగ్గుపరచడు అంటాడు. అయిందా? అంత మాత్రమే కాదు, ఇంకొక మంచి మాట 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుతారు. చూడండి, మీ ముసలివారు కలలు గందురు, మీ యవనులు. దేవుడు ఎవరి బిడ్డలను దర్శించేవాడుకుంటున్నాడు. దేవుడు ఎవరి బిడ్డలను దర్శించేవాడుకున్నాడు. ఇదే మాట మనము అపొస్తలుల కార్యములో చూడగలం. ఏంటంటే అంచె దినములలో ఉన్న ఆత్మను ఏం చేస్తాడండి? కుమ్మరిస్తాడు, సమకూర్చుతాడు. అర్థమైందా? చెల్లి ఎప్పుడు బాధపడేది, ఏం చదువుతున్నాడో ఆడు పెట్టినా తిండట. ఇప్పుడు పెట్టమ్మా, తింటాడో లేదు చూద్దాం. అర్థమైందా? కానీ జ్ఞానము లేని వారికి జ్ఞానం ఇచ్చే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం సరెండర్ అవ్వాలి. బిడ్డలారా, ఇంకా రక్షింపడ్డావు నువ్వు? యేసుప్రభు వారికి నీ హృదయం ఇచ్చావా? ఇవ్వకపోతే నష్టపోతావు. చాలా కష్టం. ఇది ఇవ్వకపోతే చాలా కష్టం. నీ జీవితాల్లో నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకోకు. యేసుప్రభు వారికి నీ హృదయమే అంటారు కదా. దేవుని ఆశ్చర్య కార్యాలను చూడరండి. ఆయన దర్శించినప్పుడు నువ్వు హల్లెలూయా పాట పాడకుండా ఉండలేవు. దేవుడు ఎటువంటి ఆధిక్యత! క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త ధాన్యము, క్రొత్త తైలము. అర్థమైందా? దేవుడు క్రొత్త బ్రతుకు విడిచిపెట్టు, పాత బ్రతుకు విడిచిపెట్టు, ఆ స్నేహం విడిచిపెట్టు, ఆ సహవాసం విడిచిపెట్టు. రా దేవురింటికి రా. దేవురింట్లో ఏముందంటే సంతోషం ఉంది. దేవురింట్లో వాగ్దానం ఉంది. నువ్వు కోల్పోయినా నువ్వు భయపడిన అవసరం లేదు. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ప్రియమైన యవన బిడ్డలారా, ఈ మాటలు హెచ్చరికపూర్వకంగా తీసుకోండి. ప్రభా, నాకు క్రొత్త ద్రాక్షారసం ఇయ్య, క్రొత్త జ్ఞానం ఇయ్య నాయన, నాకు క్రొత్త ధాన్యం ఇయ్యా, నాకు క్రొత్త తైలం ఇయ్యా, నీ అభిషేకం ఇయ్యా అన్నప్పుడు దేవుడు ఆ రీతిగా ఆ బిడ్డను తయారు చేస్తారు. ఆ బిడ్డే కాదు, మనందరినీ కూడా తయారు చేస్తారు. ఏమంటే ఆదివారం 2 గంటలు లేక 3 గంటలు దేవుని సన్నిధిలో కనబడకపోవడానికి ఏమి కారణం ఉంది? ఏం పనులు ఉన్నాయి నీకు? ఏం పనులు ఉన్నాయి? గమనించండి. నువ్వు రక్షింపబడ్డావు, మారు మనసు పొంది దేవుని కొరకు బాప్టిస్ట్ సాక్ష్యం ఇవ్వాలి. అది నేనెంతో ప్రార్థిస్తూ ఉన్నాను. అలా ఉండిపోవడం కాదు. పని చేస్తున్నాలే, చెప్పులు స్టాండ్లే, వాయిద్యం వస్తున్నామే, అయ్యో కడుగునగర నీళ్ళు పెడుతున్నామే, లేకపోతే ఏదో చేస్తున్నామంటే కుదరదు. నీ జీవితంలో దేవుని కొరకు నమ్మకం ఉండాలి. నేను ముగిస్తున్నాను. స్తుతించుట మన స్థితిని మారుస్తుంది. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఆరాధన అనేది మన ఆత్మీయ జీవితాన్ని తెలియజేస్తుంది. ఆరాధన అనేది మన ఆత్మీయ జీవితాన్ని తెలియజేస్తుంది. ప్రార్థన అనేది దేవునితో మనము ఎంత సన్నిహితముగా ఉన్నదని ప్రార్థన ప్రభుత్వ పరిచయాన్ని తెలియజేస్తుంది. ప్రార్థన
సాక్ష్యం అనేది ఇతరులకు మార్పు తీసుకొస్తుంది. సాక్ష్యం అనేది ఇతరులకు స్తుతి నీ స్థితిని మారిస్తే, ఆరాధన నీ ఆత్మీయ జీవితాన్ని తెలియజేస్తే, ప్రార్థన దేవునికున్న నీకు ఉన్న పరిచయాన్ని రుజువుపరిస్తే, సాక్ష్యం అనేది ఇతరులకు మార్పు. ఎవరు బిడ్డారా, ఆ రీతిగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త ధాన్యము, క్రొత్త తైలము మళ్ళీ క్రొత్తగా ఇస్తాడు. ప్రభా నాకు సహాయం చేయంటే దేవుడు ఎటువంటి వారినైనా దేవుడు వాడుకుంటాడు. ఆ రీతిగా ఆ బిడ్డను దేవుడు దీవించునుగాక. ఆ బిడ్డతో పాటు మనల్ని కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. రాన్న ఒక్కసారి అన్న చంద్రశేఖర్ అన్న ప్రార్థన చేశారు. రా జోయల్ రా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మరొకసారి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ కృతజ్ఞత కూడికలో మీరుండి నీకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. దేవ, ఏవేలు ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును తండ్రి, నీ బిడ్డల్ని మీరు ఎప్పుడు కూడా సిగ్గుపరిచేవారు కాదు దేవ. మరి ప్రాముఖ్యంగా మరి జోయల్ని జ్ఞాపం చేస్తున్నాం తండ్రి. జోయుల పక్షాన మీరుండి అన్ని విషయాల్లో విజయాన్ని మీరు ఇచ్చినందుకై దేవా సంఘం తరపున వందనములు, స్తుతులను చెల్లిస్తూ వస్తున్నాం. జోయుల్ని జ్ఞాపం చేసుకోండి దేవా. 10th క్లాస్లోనూ ఇంటర్మీడియట్లోనూ మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి సంఘం తరపున మేమందరూ కూడా మరి వందనాలు, స్తుతుల్ని చెల్లిస్తూ వస్తున్నాం. జోయుల్ని జ్ఞాపం చేసుకోండి. దేవుని దయందును దేవ, మానవుల దయందును బిడ్డ దినదినము వర్ధిల్లున్నట్లు కృపద ఇచ్చేయండి దేవా. మరి బీటెక్లో కూడా మరి నీ బిడ్డ జాయిన్ అయి ఉండగా గీతంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి నీ బిడ్డ తన మరి ఎడ్యుకేషన్ అంతట్లో దేవా మరి మంచి ఎడ్యుకేషన్ బిడ్డకు అనుగ్రహించమని పెట్టుకుంటూ వస్తున్నాం. మంచి భవిష్యత్తును కూడా నీ బిడ్డకు అనుగ్రహించమని పెట్టుకుంటూ వస్తున్నాం. అలాగనే తల్లిదండ్రులైన మరి సునీలనను అక్క మరి మృదుల సిస్టర్ని కూడా జ్ఞాపకం చేస్తాం తండ్రి. వారి యొక్క జీవితంలో కూడా మీరు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి వందనాలు. ఆ కుటుంబమును మీరు ఆశ్రయించి దీవించినందుకే వందనాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం దేవ. మరొకసారి జ్ఞాపం చేస్తున్నాం. ఆ ఇంటికి రావాల్సిన ప్రతి దీవెనను, ఆశీర్వాదను మీరు అనుగ్రహించమని పెట్టుకుంటూ వస్తున్నాం. నీ కృపద ఇచ్చేయండి. మరొకసారి జోయల్ నీ చేతికి అప్పచెప్తూ, ఈ కుటుంబాన్ని అంతటి నీ చేతికి అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి బాబు జోయల్కి, చెల్లి మృదులకు, సునీల్ అన్న గారికి, అలాగే మనందరికీ సదా తోడై ఉండి కృపాక్షేమములే మన వెంట వచ్చునుగాక. ఆమేన్. ఉడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. జై 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 జై
హల్లెలూయా. అందరికీ వందనాలు. వందనాలండి. ప్రైజ్. మీ అందరి కొరకు ప్రేమ విందు అన్నాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రూట్ మట్టుకు బ్యూలా సిస్టర్ ఇచ్చారు. అందరికీ వందనాలు. మీరు మీ అందరిని కూడా భోంచేయండి.